భారత్ పాకిస్తాన్ మధ్య కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయి. పెద్దన్న అమెరికా మధ్యవర్తిత్వం వహించడంతో ఇరు దేశాలు వెనక్కి తగ్గాయి. ఎల్లుండి మరోసారి రెండు దేశాల మధ్య కీలక చర్చ జరగనుంది. దీని తర్వాతే పాక్ ఆంక్షలపై క్లారిటీ రానుంది. అయితే ఉగ్రవాదం విషయంలో తమ వైఖరి మారబోదని స్పష్టం చేసింది భారత్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయి. తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం 3:35 ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయిలో చర్చలు జరిగాయన్నారు. పాకిస్తాన్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేశారని చెప్పారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని చెప్పారు. ఈ నెల 12న సాయంత్రం డీజీఎంఓలు మళ్లీ చర్చలు జరుపుతారని ప్రకటించారు. Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. తాము మధ్యవర్తిత్వం వహించినందుకే భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్వీట్ చేశారు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్. రాత్రంతా భారత్ పాకిస్తాన్తో చర్చలు జరిపామని చెప్పారు. తమ మధ్యవర్తిత్వం ఫలించిందని, కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన ఇరు దేశాలకు అభినందనలు తెలిపారు ట్రంప్. నిన్న పాక్ రక్షణ మంత్రితో యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి చర్చలు జరిపారు. మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధమని, కాల్పులపై వెనక్కి తగ్గాలని సూచించారు. ఇటు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు కూడా యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి ఫోన్ చేశారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్వీట్ చేశారు. కాల్పుల విరమణను పాక్ రక్షణ మంత్రి ఇషాక్ దాస్ నిర్ధారించారు. భారత్ పాకిస్తాన్ మధ్య కీలక ఒప్పందం జరిగిందని ట్వీట్ చేశారు. దీన్ని భారత విదేశాంగ శాఖ కన్ఫర్మ్ చేస్తూ ప్రకటించింది. భారత వైమానిక స్థావరాలపై దాడులు చేశామని పాకిస్తాన్ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు కల్నల్ ఖురేషీ. భారతదేశ S-400 బ్రహ్మోస్ ను కూల్చామని పాక్ తప్పుడు ప్రచారం స్ప్రెడ్ చేసిందన్నారు. మతపరమైన ప్రదేశాలపై తాము దాడులు చేసినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసిందని చెప్పారు. पाकिस्तान ने यह क्लेम किया कि उसने अपने JF-17 से हमारे S-400 व ब्रह्मोस मिसाइल बेस को नुकसान पहुंचाया, जो कि बिल्कुल गलत है. कि पाकिस्तान की ओर से ये झूठा आरोप भी लगाया जा रहा है कि भारतीय सेना ने मस्जिदों को नुकसान पहुंचाया. मैं इससे बिल्कुल स्पष्ट करना चाहती हूं कि इंडिया इज ए सेक्युलर नेशन और हमारी सेना भारत के कॉन्स्टिट्यूशनल वैल्यूज की एक बहुत प्यारी झलक है. పాక్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత వైమానిక దాడులు జరిగాయని తెలిపారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. పాకిస్తాన్ వైమానిక స్థావరాలకు పెద్ద నష్టం జరిగిందని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించాలని త్రివిధ దళాలను ఆదేశించామన్నారు కమోడోర్ రఘు ఆర్ నాయర్. Our operations have been aimed exclusively at terrorist camps and facilities being used for anti-India activities. Over the past few days, as we have seen, Pakistan all has suffered very heavy and unsustainable losses after it has given us an unprovoked attack on our installations. It has suffered losses in both land and air. As the Foreign Secretary had said, you're aware there's an understanding that has been reached to stop all military activities at sea, on the air and on the land. And the Indian Navy, Indian Army and the Indian Air Force have been instructed to adhere to this understanding. కాల్పుల విరమణ జరిగినప్పటికీ పాకిస్తాన్పై భారత్ విధించిన ఆంక్షలన్నీ అమల్లోనే ఉంటాయని ప్రకటించింది భారత్. సింధు జలాల ఒప్పందం సహా మిగతా ఆంక్షలన్నీ యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది. ఎల్లుండి చర్చల తర్వాత వీటిపై నిర్ణయం తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం. ఉగ్రవాదంపై తమ వైఖరి మారబోదని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రకటించారు.
జమ్మూలోని నియంత్రణ రేఖకు అవతలి వైపు పాక్ సైన్యం పోస్టును భారత దళాలు ధ్వంసం చేశాయి. జమ్మూలోని ఆలయాలు, నివాసాలపై పాక్ విచ్చలవిడిగా దాడులు చేసింది. ప్రార్థనా మందిరాలను టార్గెట్గా చేసుకుని డ్రోన్లతో అటాక్ చేసింది. చాలా చోట్ల పాక్ ప్రయోగించిన ఆయుధాలను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. భారత్ సరిహద్దు రాష్ట్రాల్లో కాల్పులు, డ్రోన్ దాడులను కంటిన్యూ చేసింది పాకిస్తాన్. నిన్న రాత్రి మూడో రోజు వరుసగా జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లో దాడులకు పాల్పడింది. ఎయిర్పోర్ట్లు, సైనిక కేంద్రాలు, సామాన్యుల ఇళ్లే టార్గెట్గా డ్రోన్ దాడులు చేసింది. పాక్ దాడులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ కు కౌంటర్ ఇచ్చింది. అమృత్సర్లో డ్రోన్ దాడులకు ప్రయత్నించగా వాటిని నేలమట్టం చేసింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు దాదాపు 26 చోట్ల పాక్ డ్రోన్లను నిర్వీర్యం చేసింది ఇండియన్ ఆర్మీ. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపుర, నగ్రోటా, జమ్మూ, రాజౌరి, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, ఉదంపూర్, అఖ్నూర్, భుజ్, జలంధర్ సహా పలు ప్రాంతాల్లోకి డ్రోన్లను పంపించింది పాక్. కొన్ని చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడింది. రాజౌరిలోని డ్రోన్ దాడులకు స్థానికుల ఇళ్లు, కార్లు ధ్వంసమయ్యాయి. ఆస్తి నష్టం జరిగింది. జమ్మూలోని ఆలయాలు, నివాసాలపై పాక్ విచ్చలవిడిగా దాడులు చేసింది. ప్రార్థనా మందిరాలను టార్గెట్ గా చేసుకుని డ్రోన్లతో అటాక్ చేసింది. ఈ నెల 9న రాత్రి జరిగిన పాక్ డ్రోన్ దాడిలో జమ్మూలోని శంభు ఆలయం ధ్వంసమైంది. జమ్మూ రాజౌరిలో పాక్ కాల్పుల్లో ఓ అధికారి చనిపోయారు. రాజౌరి పట్టణాన్ని టార్గెట్ చేస్తూ నిన్న రాత్రి పాక్ కాల్పులు జరపడంతో రాజౌరి జిల్లా అభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ రాజ్ కుమార్ చనిపోయారు. పాక్ దాడిలో నిబద్ధత గల అధికారిని కోల్పోయామని ట్వీట్ చేశారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. రాజౌరిలో కాల్పుల్లో మరో పౌరుడికి తీవ్ర గాయాలయ్యాయి. మొన్నటి నుంచి సాయంత్రం వరకు పాక్ రెచ్చగొట్టే చర్యలు ఆపకపోవడంతో భారత్ కూడా ధీటుగానే సమాధానమిచ్చింది. పాకిస్తాన్లోని 4 ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. రావల్పిండి, ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్లో అటాక్ చేసింది. 3 వైమానిక స్థావరాలపై దాడి చేయడంతో పాకిస్తాన్లో ఎయిర్ బేస్లు మూశారు. అన్ని విమానాలను రద్దు చేశారు. జమ్మూ సమీపంలోని పాకిస్తాన్ మిలిటరీ పోస్టులు, టెర్రరిస్టు డ్రోన్ లాంచ్ ప్యాడ్లను కూడా పేల్చేసింది. అఖ్నూర్ సెక్టార్ ఎదురుగా ఉన్న సియాల్కోట్ జిల్లాలోని లూని ప్రాంతంలో టెర్రరిస్టు లాంచ్ ప్యాడ్ను పేల్చేసినట్లు ప్రకటించింది బీఎస్ఎఫ్. మొత్తంగా 3 రోజులుగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్లోని ప్రాంతాల్లో పాక్ చేసిన డ్రోన్ల దాడులను భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అదే సమయంలో పాక్లోని టెర్రరిస్టు స్థావరాలతో పాటు 6 మిలిటరీ పాయింట్స్, 2 ఎయిర్ బేసులపై మిసైల్స్తో ధ్వంసం చేసింది భారత్. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులతో ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహించారు. పాక్ దాడులు, భారత్ కౌంటర్ అటాక్లపై వివరాలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మోదీకి వివరించారు. ఇకపై భారత్లో ఉగ్రదాడి జరిగితే దాన్ని తమ దేశంపై యుద్ధంగానే పరిగణిస్తామని కేంద్రం ప్రకటించింది. పదే పదే భారత్పై పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది కేంద్రం. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ వచ్చారు. ప్రధాని నివాసంలో త్రివిధ దళాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ అనిల్ చౌహాన్ కూడా ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ యుద్ధ పరిస్థితులు, త్రివిధ దళాల సన్నద్ధత, కార్యాచరణపైన చర్చించారు. అంతకుముందు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా మోదీతో ప్రత్యేకంగా 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. పాక్ దాడులు, భారత్ కౌంటర్ అటాకులపై వివరాలను మోదీకి వివరించారు. సరిహద్దుల్లోని జనవాసాలే లక్ష్యంగా పాక్ అటాక్స్ గురించి తెలిపారు. ప్రధాని మోదీతో సమావేశానికి ముందు త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు అజిత్ దోవల్. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో భారత్లో ఉగ్రదాడి జరిగితే దాన్ని తమ దేశంపై యుద్ధంగానే పరిగణిస్తామని ప్రకటించింది. దీనికి తగ్గట్టుగానే చర్యలుంటాయని హెచ్చరించింది. మోదీ నివాసంలో జరిగిన హై లెవెల్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పదే పదే భారత్పై చేస్తున్న తప్పుడు ప్రచారాలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. తమపై దాడి చేసేందుకు ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని భారత్ వాడుకుంటుందని పాక్ చేసిన ఆరోపణలు తిప్పికొట్టింది భారత్. ఆఫ్ఘన్ మీదుగా భారత షిప్ ని దాడి చేసిందన్న పాక్ ఆరోపణలను మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తప్పుపట్టారు. పాకిస్తానే పదే పదే రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారం చేస్తుందని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు పాక్ చర్యలే కారణమన్నారు విక్రమ్ మిస్త్రీ. And finally, there is this yet again completely ludicrous claim that Indian missiles have hit Afghanistan. Totally frivolous allegation, and I only want to point out that Afghan people don't need to be reminded about which country it is that has on multiple occasions in just the last 1.5 years targeted civilian populations and civilian infrastructure in Afghanistan. ఈ నెల 7న అర్ధరాత్రి పాక్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్తో భారత్ జరిపిన దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం అనౌన్స్ చేసింది. ఇందులో 5 కీలక ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు ప్రకటించింది. జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ 2 బావమరుదులతో పాటు లష్కరే తోయిబాకు చెందిన కీలక ఉగ్రవాది మరో 2 ముష్కరులను అంతం చేసింది భారత సైన్యం. అప్పు ఇస్తే ఉగ్రవాద చర్యలకు నిధులను ఖర్చు చేస్తుందని భారత్ చెప్పినా వినిపించుకొని ఐఎంఎఫ్ పాకిస్తాన్కు రుణం మంజూరు చేసింది. ఐఎంఎఫ్ రుణంపై భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్గా స్పందించింది. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. అమాయకులను, చిన్నపిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్తో గట్టిగా బదులు తీర్చుకుంది భారత్. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన వేళ పాకిస్తాన్కు రుణం ఇవ్వకూడదని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నిధులను ఉగ్రవాదం కోసం పాక్ దుర్వినియోగం చేసే అవకాశం ఉందని భారత్ హెచ్చరించినా ఐఎంఎఫ్ పాక్కు $1 బిలియన్ నిధులు ఇచ్చింది. అంటే భారత కరెన్సీలో చూస్తే 8,500 కోట్లన్నమాట. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద ఈ మొత్తాన్ని పాక్కిచ్చింది ఐఎంఎఫ్. వాషింగ్టన్లో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది ఐఎంఎఫ్. పాకిస్తాన్కు నిధులివ్వడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పరోక్షంగా ఐఎంఎఫ్ సరిహద్దు ఉగ్రవాదాన్ని పోషించేందుకు పాకిస్తాన్కు మద్దతిస్తుందని తెలిపింది. ఇది నిధుల ఏజెన్సీలకు నష్టం కలిగిస్తుందని, ప్రపంచ విలువలను దెబ్బతీస్తుందని తెలిపింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. పాక్కు ఐఎంఎఫ్ రుణం ఇవ్వడం షాకు గురిచేసిందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. ఈ రుణాన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు పాక్ ఉపయోగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ రుణం ఇవ్వడం వల్ల ఆ దేశం ఉగ్రవాదాన్ని మరింత పెంచి పోషించడానికి నిధులను ఉపయోగిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. ప్రపంచ దేశాల ముందు కేంద్ర ప్రభుత్వం గట్టిగా వాయిస్ వినిపిస్తే పాక్ గురించి అన్ని దేశాలకు అసలు విషయం తెలుస్తుందన్నారు. మన నాయకులు గట్టిగా వాయిస్ వినిపిస్తే ఐఎంఎఫ్ నిధులను పాక్ ఏ విధంగా వాడుతుందో ప్రపంచానికి తెలుస్తుందన్నారు అధీర్ రంజన్. मैं तो ये कहूँगा कि FATF, IMF जहाँ से पाकिस्तान की रियायत मिलते हैं, आर्थिक रियायत मिलते हैं, क्योंकि पाकिस्तान के ऊपर आर्थिक बोझ अभी ज़रूरत से ज़्यादा है. काफ़ी आर्थिक बोझ पाकिस्तान के कंधों पे है, जहाँ पाकिस्तान की आम लोगों को ये भुगतना पड़ते और ये कर्जदार देश के नाते पाकिस्तान को माना जाता दुनिया के सबसे बड़ा कर्जदार देश. तो इस समय उनका कर्ज माफ़ ना हो. అమాయకులను, చిన్నపిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదన్నారు ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇస్లాం పేరుతో పాక్ అబద్ధ ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ ఇస్లామిక్ థియరీని ఎప్పుడో తిరస్కరించామన్నారు. పవిత్ర మాసంలో చిన్నపిల్లలను, అమాయకులను చంపే పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదన్నారు అసదుద్దీన్. क्या है तुम्हारे पास, वहां से बैठ के आप बोल रहे इस्लाम ये इस्लाम वो, कोई कुछ नहीं है. ये सिर्फ इनकी जारहाना गलत पॉलिसी है. यहाँ पर अमन को बिगाड़ने के लिए, यहाँ पर हिंदू और मुसलमानों में निफाक पैदा करने के लिए, और इनको ये बात पसंद नहीं आती. आप अंदाजा लगाइए कि भावलपुर और मुरीदकी में हमला हुआ, जिसमें अल्लाह ये कह रहा है कि तुम अल्लाह से मोहब्बत करते तो एक शीशा पिलाही दीवार की तरह खड़े हो जाओ. मगर इतने झूठे हैं ये पाकिस्तान की आर्मी, उनका एस्टेब्लिशमेंट. अगर आप उसी सूरे में देखेंगे तो उस सूरे की आयत नंबर 2 में अल्लाह फरमा रहा है कि तुम क्यों ऐसी बात कहते हो जो करते नहीं हो.
జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలపై పాక్ జరిపిన దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు జేకే సీఎం ఒమర్ అబ్దుల్లా. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు సీఎం. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎప్పటికీ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. అమాయక ప్రజల ప్రాణాలు పోకుండా ఉండటానికి ఇది ముందుగానే వచ్చి ఉంటే బాగుండేదని విచారం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా స్వాగతించారు. భారత్ పాక్ మధ్య నెలకొన్న సమస్యలను రాజకీయ జోక్యమే పరిష్కరిస్తుందని చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్గా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. పోటీల ప్రారంభానికి ముందు రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. 250 మంది కళాకారులతో కన్నుల పండుగగా పేరిణి నృత్య ప్రదర్శన చేశారు. ఆయా దేశాల సంస్కృతి సాంప్రదాయ వేషధారణలతో కంటెస్టెంట్లు అలరించారు. మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్గా సీఎం రేవంత్, మంత్రులు, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లే హాజరయ్యారు. And finally, the contestants from Asia and Oceania. Nothing can give any of our young ladies more pride than to raise the flag of their country. But in doing so, they are bringing the world together in unity, in one, in peace and love. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టులను 10 ఏళ్లు బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు మంత్రులు. సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు సీతమ్మ సాగర్ రిజర్వాయర్ పనులను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన కరెంట్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేసీఆర్ ధ్వంసం చేసిన రెవెన్యూ వ్యవస్థను సెట్ చేస్తున్నామని, పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు మినిస్టర్స్. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలకు నీళ్లు అందనున్నాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరపలేదని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి నదీ జలాలు అందించే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సీతమ్మ సాగర్ పై హైదరాబాద్ జలసౌధలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రివ్యూ చేశారు ఉత్తమ్. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కు 67 టీఎంసీలు నీటిని కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఎన్జీటీ కేసులతో ఆగిన సీతమ్మ సాగర్ ను ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ ని సుదీర్ఘంగా పూర్తి స్థాయిలో రివ్యూ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 7,80,000 ఎకరాలకి నీళ్లు అందించే ఒక ప్రణాళికతో గోదావరి జలాలతో ముందుకు పోతున్నాము. ప్రతి తాండాకు, ప్రతి గ్రామానికి నాణ్యమైన కరెంటు, రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో 20 కోట్లతో నిర్మించే విద్యుత్ సబ్స్టేషన్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. దశాబ్ద కాలంగా వెనుకబడి ఉన్న అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రులు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసినా, నన్ను కలిసినా, ఏ మంత్రిని కలిసినా కాగితాలు ఈ నియోజకవర్గ అవసరాల కోసం దరఖాస్తులు రాసుకొని వాటిని శాంక్షన్ చేపించుకునేంత వరకు కూడా వదిలిపెట్టకుండా పనిచేసేటువంటి ఒక శాసనసభ్యుడి నియోజకవర్గానికి దొరకటం నిజంగా అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. 15-16 నెలల క్రితం ఎంత ప్రేమ అభిమానం మీ అందరికీ మన ప్రభుత్వం మీద రావాలని మీ దీవెనలతో వచ్చిందో, మన ప్రభుత్వం ఈ 15 నెలల్లోనే కాదు, రాబోయే 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా అదే ప్రేమ అభిమానం ఉండే విధంగా మన ప్రభుత్వం పరిపాలిస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ,
పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో ఎంత విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలుసన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం పెద్ద అంబర్పేటలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రులు సీతక్క, పొన్నం. రాష్ట్ర ప్రభుత్వానికి చెవుల్లాగా పనిచేయాలని పంచాయతీ సెక్రటరీలకు సూచించారు. గత ప్రభుత్వం ఎలాంటి అసంబద్ధమైనటువంటి ఇంజస్టిస్ డెసిషన్స్ తీసుకుందో మీకు తెలుసు. కాబట్టి వాళ్ళని తొలగించడం, వాళ్ళు చేసేటువంటి పనులను కూడా మీ మీద జరగడంతో మీ మీద వాస్తవానికి పని ఒత్తిడి అనేది జరుగుతున్నమాట వాస్తవం. రెవెన్యూ ప్లాంటేషన్ ఇలా ప్రకృతిని కవర్ చేసుకోవాలని ఢిల్లీ చూస్తా ఉన్నాం. ఎవడు ఉండే పరిస్థితి లేదు. నాకేం సంబంధం లేదు. అది కూడా గ్రామ కార్యదర్శికి జాబ్ చాట్లు అది ఉంటుందా నాకు సంబంధం లేదు. కానీ ఇలా ప్రతి విషయంలో ఒక పర్యవేక్షణకు ఆ సచివాలయానికి సంబంధించి ఆ గ్రామ సచివాలయం అనేటువంటి దానికి మీరే పెద్ద పబ్బ అన్ని మీరే. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా ఢిల్లీ తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సరిహద్దు రాష్ట్రాల్లో ఉంటున్న చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులు, ఇతర ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు అవసరమైన సేవలు అందిస్తున్నామన్నారు అధికారులు. సరిహద్దు రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చే మన రాష్ట్ర పౌరులకు తెలంగాణ భవన్లో ఉచిత వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణ వాసులు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు తెలంగాణ భవన్ నుంచి విమానాశ్రయాలకు, రైల్వే స్టేషన్లకు రవాణా సహాయం అందిస్తామని చెప్పారు. గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతి పనుల పురోగతిపై గవర్నర్కు వివరించారు. మాజీ సీఎం జగన్ తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు మంత్రి లోకేష్. 5 ఏళ్లు జగన్ ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు. రేపు జవాన్ మురళీనాయక్ అంత్యక్రియల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, అనిత పాల్గొననున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. అమరావతి పనుల పురోగతిని గవర్నర్కు వివరించారు చంద్రబాబు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కుట్టు మిషన్లకు సంబంధించి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ ఫైర్ అయ్యారు. జనం సొమ్మును కాజేయాలనే ఆలోచన తనకు లేదని ఎక్స్ లో పోస్ట్ చేశారు. తాను ఎమ్మెల్యేగా లేని సమయంలో మంగళగిరి ప్రజలకు స్వయం ఉపాధికి ఆర్థిక సాయంతో చేయూతనందించారని చెప్పారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రజలను గాలికి వదిలేసి జనం సొమ్ము దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఇకనైనా జగన్ ఫేక్ ప్రచారాలు మానుకోవాలన్నారు లోకేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కమ్గప్ 3 వార్తలు. స్టేడియం.